చంద్రకళ హాల్లో కూర్చొని తనైతే ఫైల్స్ అవన్నీ చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ముసుగు వేసుకొని ఒక దొంగలాగా అక్కడ ఉన్న విరాట్ అయితే వస్తూ ఉంటాడు. ఇక చంద్రకళని కలిసి చంద్రకళతో మాట్లాడదామని చెప్పి ఎవరు చూడకూడదని చెప్పి విరాట్ అయితే ముసుగు వేసుకొని వస్తూ ఉంటాడు. అలా వస్తూ ఉండగా అది చూసి చంద్రకళ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఎవరు ఈ టైంలో ముసుగు వేసుకొని వస్తున్నారు, ఖచ్చితంగా దొంగ అయి ఉంటాడు అని చెప్పి అనుకుంటుంది. ఇక ఆ ముసుగు వేసుకున్న వ్యక్తి అయితే చంద్రకళ గదిలోనికే వెళ్తాడు. అది చూసి చంద్రకళ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక చంద్రకళ వెంటనే ఆగకుండా అక్కడ ఉన్న ఫ్లవర్ హౌస్ తీసుకొని తన వెనకే అలా వెళ్తుంది. ఇక వెంటనే తన బీప్ మీద అయితే ఒక్కసారిగా గట్టిగా కొడుతుంది. దాంతో అక్కడ ఉన్న విరాట్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి బెడ్ మీద పడి ఆ ముసుగు తీసి అమ్మా అంటూ గట్టిగా అరుస్తాడు. దాంతో అది చూసి చంద్రకళ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి విరాట్ బావా నువ్వా అని చెప్పి అంటుంది. ఏంటి ఇది ఇలా కొట్టేసావేంటి, అసలు ఏమనుకుంటున్నా నువ్వు అని చెప్పి గట్టిగా అరుస్తూ బాధపడుతూ ఉంటాడు. అది చూసి చంద్రకళ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. బావా నువ్వని నేను అస్సలు అనుకోలేదు, ముసుగు వేసుకొని వచ్చావేంటి, ముసుగు వేసుకొని వచ్చేసరికి నేను ఎవరో దొంగ అనుకొని కొట్టాను బావా, ఐఎమ్ రియల్లీ సారీ బావా అని చెప్పి అంటుంది. దాంతో విరాట్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.